హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి కౌశల్యం ఎగ్జామ్కి కౌశల్యం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఒకవేళ ఎగ్జామ్ అనేది మిస్ అయితే ఎగ్జామ్ అనేది మళ్ళీ రీషెడ్యూల్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా కౌశల్యం ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్స్ మీకు ముందుగా రావాలనుకుంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వారం ముందుగానే మీకు ఈమెయిల్కి అదేవిధంగా మెసేజ్కి మీకైతే ఎగ్జామ్ డేట్తో పాటు మీకు ఎగ్జామ్ లొకేషన్ అయితే మీకైతే వస్తుంది. కౌశల్యం వెబ్సైట్కి సంబంధించి లింక్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. లేదనుకుంటే మీకు ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. లింక్ అనేది ఓపెన్ చేయగానే మీకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఫర్ గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది, అదేవిధంగా ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. ఫర్ గ్రాడ్యుయేట్స్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ జాబ్ సీకర్ అకౌంట్ అని ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద వచ్చేసి మీకు ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ నెంబర్ క్లిక్ చేయండి. ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ప్రొసీడ్స్ టు నెక్స్ట్ స్టెప్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు కింద మీకు ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద ఫోన్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ సైన్ అప్ ఇన్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ అయితే మీకు అకౌంట్ సెటప్ అని వచ్చి మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ అయితే మీరు గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ మీరు కౌశల్యం ఎగ్జామ్ అనేది మీరు రాస్తున్నప్పుడు ఈ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తేనే మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే మీకు అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం మీరు ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ అనేది మీరు ఎక్కడైనా మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. పాస్వర్డ్ అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీరు పాస్వర్డ్ అనేది మీరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ వెరిఫై అనేది చేయాలి. ఇక్కడ ఈమెయిల్ వెరిఫై అనేది ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన నెక్స్ట్ మళ్ళీ మీరు ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఆధార్ వెరిఫికేషన్లో వచ్చేసి మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన కంటిన్యూ టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. కౌశల్యం సైట్ అనేది మీకు అయితే ఓపెన్ అయితే అవుతుంది. సక్సెస్ఫుల్గా మీరు కౌశల్యం వెబ్సైట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవుతారు. పర్సనల్ ఇన్ఫో అనేది కంప్లీటెడ్ అని ఉంటుంది. అదే ఎడ్యుకేషన్ ఇన్ఫో అనేది కంప్లీటెడ్ అని ఉంటుంది. ప్రొఫెషనల్ ఇన్ఫో అనేది పెండింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ దగ్గర మీకు పెండింగ్ అయితే ఉంటుంది. కౌశల్యంకి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు ఏ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చారో ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడైతే వస్తాయి. ఇక్కడ సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ దగ్గర మీకు ఏదైనా సర్టిఫికేట్స్ అనేది వచ్చి ఉంటే మీరు సర్టిఫికేట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్ట్స్ దగ్గర మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ అనేది చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ మీకు కౌశల్యం సైట్లోనే పెడితే యాడ్ అయితే చేసుకోవచ్చు. కౌశల్యం అసైన్మెంట్కి మీరు ఒకవేళ అటెండ్ కాకుంటే మీ అసైన్మెంట్ అనేది ఎక్స్పైర్ అయితే అవుతుంది. ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రీషెడ్యూల్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన వెబ్సైట్లోనే మీకు హోమ్ పేజ్లోనే మీకు అసైన్మెంట్స్ అని ఉండి కింద మీకు స్కిల్ అసైన్మెంట్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్ అని ఉంటుంది చూడండి. జస్ట్ మీరు రీషెడ్యూల్ మీద క్లిక్ చేయండి. రీషెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అసైన్మెంట్ రీషెడ్యూల్ సక్సెస్ఫుల్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు స్కిల్ అసైన్మెంట్ కి మీరు కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్ కి ఆ రెండింటికి మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్ కింద మీకు రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు రీషెడ్యూల్ మీద క్లిక్ చేయండి. రీషెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్గా మీకు స్కిల్ అసైన్మెంట్కి సంబంధించి అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్కి సంబంధించి మీకు అసైన్మెంట్స్ అనేది మళ్ళీ రీషెడ్యూల్ అయితే అవుతాయి. రీషెడ్యూల్ అయిన తర్వాత మీకు మీ ఈమెయిల్ ఐడికి మీకు కొత్త డేట్ అనేది మీకు అయితే వస్తుంది. ఈ విధంగా కౌశల్యం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. అదే ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.